రీసెంట్ ఇంటర్వ్యూలో ఆర్జీవి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇండియన్ సినిమాలో సౌండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వని టైంలో మీరు సౌండ్ నే ఒక క్యారెక్టర్ గా వాడారు. ఈ సౌండ్ డిజైనింగ్ పైన మీకున్న నాలెడ్జ్ ఎంత అని అడిగితే మెకనాస్ గోల్డ్ అనే ఇంగ్లీష్ మూవీ చూసి ఆర్జీవి స్టన్ అయ్యారంట. హార్సెస్ సౌండ్స్, బుల్లెట్ సౌండ్స్ ప్రతిదీ రియలిస్టిక్ గా ఆయనకి అనిపించిందంట. ఆఫ్టర్ మెకనాస్ గోల్డ్, షోలే అండ్ తమిళ్ మూవీ సింతూర పూవేలో అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ డిజైనింగ్ చూశానని చెప్పారు. ఒకసారి సింతూర పూవేకి వర్క్ చేసిన సౌండ్ ఇంజనీర్ తో కలిసి తన వర్క్ ని చాలా మెచ్చుకున్నారంట. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ సౌండ్ డిజైనర్ షోలేకి ఆర్డి బర్మన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారంట. షోలే మూవీ లండన్ లో మిక్సింగ్ జరుగుతున్న సమయంలో ఆ సౌండ్ డిజైనర్ షోలేకి వాడిన సౌండ్ ఎఫెక్ట్స్ రీల్ ని దొంగిలించాడంట. అక్కడి నుంచి దొంగిలించిన సౌండ్సే సింతూర పూవేలో వాడారట. అండ్ అదే సౌండ్స్ ని శివాలో కూడా యూజ్ చేశారట. ఎనీవేస్, ఒక క్రాఫ్ట్ పైన నాలెడ్జ్ ఉండి దాన్ని ఎలా రాబట్టాలో అనే ఆలోచన లేని టైంలో తీసుకొచ్చిన సౌండ్ డిజైనింగ్ అనే క్రాఫ్ట్ శివ తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలిసి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందని అడిగితే తన ఫాదర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్న టైంలో నాగార్జున గారి బ్రదర్ వెంకట్ గారితో ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే వాళ్ళ ఫాదర్ కి ఇష్టం లేకపోయినా కూడా వెంకట్ గారి దగ్గర తీసుకెళ్లి, సార్ అడగాలంటే ఏదోలా ఉంది, మా అబ్బాయి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏమనుకోకపోతే ఒక 2 minutes మాట్లాడి పంపించేయండి అని రిక్వెస్ట్ చేశారంట. అప్పుడు ఆర్జీవి మాట్లాడడానికి లోపలికి వెళ్లి 5 hours తర్వాత బయటకు వచ్చారంటూ, బికాజ్ ఆర్జీవి గారు వెంకట్ గారితో మాట్లాడిన విషయాలు ఎప్పుడు కూడా తన ఫాదర్ తో డిస్కస్ చేయలేదంట. సో తన ఫాదర్ కూడా ఆర్జీవికి సినిమాల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది అప్పటి వరకు తెలియలేదంట. స్క్రిప్ట్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారని అడిగితే యాక్చువల్ గా తను బౌండెడ్ స్క్రిప్ట్ ని బిలీవ్ చేయనని మోస్ట్లీ 1 line ఆర్డర్స్ ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ ని కావలసినట్టుగా చేంజ్ చేస్తారంట. అలా స్క్రిప్ట్ లేకుండా జస్ట్ 1 line ఆర్డర్ తో తీసిన సినిమానే సత్య అని చెప్పారు. బట్ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, కానీ సత్యకి వర్కౌట్ అయిందని అన్నారు. ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి కీ పాయింట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారని అడిగితే మెయిన్ సెంట్రల్ ఐడియా ఏంటనేది చూస్తా అన్నారు. అలానే ఏదైనా సినిమా రెఫరెన్స్ కానీ రియల్ లైఫ్ లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ రెఫరెన్స్ గా తీసుకుంటానని చెప్పారు. సత్య కూడా అలాగే వచ్చిన సినిమా థాట్ అంట. ఒకరోజు ఆర్జీవి ముంబైలో ఉన్నప్పుడు తను ఉంటున్న ఫ్లాట్ కి లిఫ్ట్ లో వెళ్తుంటే ఒక పర్సన్ లిఫ్ట్ లో కలిసేవాడంట అప్పుడప్పుడు. ఒకరోజు సడన్ గా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారట. ఎందుకా అని అనుకుంటే తను ఓ గ్యాంగ్స్టర్ అని తెలిసిందట. సో ఇలాంటి రెఫరెన్స్ పాయింట్స్ తీసుకుని సత్య చేశానని చెప్పారు. ఆమీర్ ఖాన్ తో రంగీలా చేసేటప్పుడు బౌండ్ స్క్రిప్ట్ ఉందా మరి అని అడిగితే ఉందన్నారు. బట్ ఆమీర్ ఖాన్ కి లాజికల్ గా కొన్ని కంప్లైంట్స్ ఉండేవంట. లైక్ క్లైమాక్స్ లో థియేటర్ లో ప్రీమియర్ షో చూసి కార్ లో రిటైర్ అయి వెళ్ళిపోతున్నప్పుడు కార్ ఒక దగ్గర ఆగి అక్కడ ఒక కన్వర్జేషన్ తో సినిమా ఎండ్ అయిపోతుంది. కార్ ఆగి మాట్లాడినప్పుడు డే లైట్ ఉంటుంది, బట్ యాక్చువల్ గా అయితే అది నైట్ ఎఫెక్ట్. ఎందుకంటే సినిమా చూసి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళాడని మార్నింగ్ అవ్వదు కదా. బట్ నాకు నైట్ ఎఫెక్ట్ లో సినిమాని ఎండ్ చేయడం ఇష్టం లేదు, అందుకే డే ఎఫెక్ట్ లో ఎండ్ చేశానని చెప్పారు. కొన్నిసార్లు ఆడియన్స్ కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే లాజిక్ ని పట్టించుకోరని చెప్పారు. సర్కార్ లో కూడా మీరు చూసే అమితాబ్ గారు జస్ట్ అలా కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ మోస్ట్లీ సినిమా కూడా అమితాబ్ గారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒకసారి అమితాబ్ గారు రాముని అడిగారట, నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో నేనెందుకు నా గురించి చెప్పుకోవడం అని అడిగితే, సర్కార్ ఆడియన్స్ మీరు మాట్లాడితే వినడానికి ఇష్టపడతారు, అంతేగాని అక్కడ ఏం జరుగుతుందని కాదు అని చెప్పారంట. సో కొన్నిసార్లు ఒక క్యారెక్టర్ నచ్చటం వల్ల కూడా ఆడియన్స్ ఆ క్యారెక్టరైజేషన్ ని చూడడానికి ఇష్టపడతారని చెప్పారు ఆర్జీవి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.